అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఒకసారి మీరు బైబిల్ తెరచి చూడండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకునిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతగా అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా దైవమా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకమారు మీ కృపాసనం ఎదుకొచ్చి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న ఈ మొదటి 3 విషయాలు మీ నామం పేరట మీరు ధ్యానం చేయడానికి సిద్ధపడుతుండగా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని ఆకర్షించి రక్షించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, ఈ తెస్సలోనికి రాసినటువంటి ఈ మొదటి పత్రిక 3 అధ్యాయంలో మనం ధ్యానం చేసి ఈ 4వ అధ్యాయంలో ఉన్న విషయాలు ధ్యానం చేయడానికి ముందు ఈ 4వ అధ్యాయము ఏమి మనకు తెలియపరుస్తుందనే విషయాన్ని మీకు మొదటగా జ్ఞాపకం చేస్తే, మొదటిది దేవునికి ఇష్టమైన అనుకూలమైన జీవన విధానం ఎలాగో చెప్తుంది. మరలా చెప్తున్నాను, దేవునికి ఇష్టమైన, మనకిష్టమైన కాదు. ఈ 4వ అధ్యాయము 3 విషయాలు ప్రధానంగా మనం బోధిస్తుంది. దేవునికి ఇష్టమైన అనుకూలమైన జీవన విధానం ఎలాగో చెప్తుంది. రెండోది, తోటి సహోదరుల పట్ల ప్రేమ, బాధ్యతాయుతమైన జీవితం గురించి చెప్తుంది. మూడవది, అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు యొక్క 2వ రాకడ మరియు మృతుల పునరుత్థానం గురించి చెప్తూ ఉంది. సో ఈ అధ్యాయాన్ని 3 విభాగాలుగా విభజించి మనం ధ్యానం చేద్దాము. అందులో మొదటిది దేవునికి ఇష్టమైన పరిశుద్ధ జీవితము, రెండవది సహోదర ప్రేమ, బాధ్యతాయుతమైనటువంటి జీవన విధానము, మూడవది ప్రభు 2వ రాకడ, మృతుల పునరుత్థానము. ఈ 18 వచనాలు కూడా 3 విభాగాల కింద విభజిస్తే, ఇందులో మొదటిది దేవునికి ఇష్టమైన పరిశుద్ధ జీవితము. ఎవరికి ఇష్టమైనదండి? దేవునికి ఇష్టమైనది. అంటే ఇక్కడ మాకు ఏం స్వాయస్ లేదండి, మా ఇష్టానుసారంగా మేము బ్రతకూడదా అంటే, క్రీస్తుని ఎరిగిన వాడు నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి నీకు హక్కు లేదు. ఎందుకని? ఒకసారి మనము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక తీయండి. ఎందుకంటే దేవుడు అక్కడ మన గురించి మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రికే 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమే ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తుగారంట. ఇప్పుడు ఎలా చూడండి, ఈ మాటను ఎలా చదువుతున్నాను, నేను చదువుకుంటున్నాను చూడండి. నా దేహము దేవుని వలన అనుగ్రహింపబడి నాలో ఉన్న పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నది. కాబట్టి నేను నా సొత్తు కాదు. ఎవరి సొత్తు అంట? విలువ పెట్టే కొనబడిన వారు గనక మన దేహంతో లేదా నా దేహంతో ఎవరిని మహింపరచాలంట? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నా ఇష్టమా దేవుని ఇష్టమా చెప్పండి? మాట్లాడాలి మీరు. దేవుడి ఇష్టమే. బహుశా నా జీవితం అవ్వచ్చు, నా శరీరం అవ్వచ్చు, నా ప్రాణం అవ్వచ్చు, కానీ ఈ నా జీవితంలో క్రీస్తుని ఎరిగిన వాడుగా, నేను దేవుని యొక్క రక్తం చేత కొనబడిన వాడుగా నా జీవితంలో నా ఇష్టానుసారంగా బ్రతకడానికి ఈ మాటను బట్టి హక్కు లేదు. మరి ఎవరి ఇష్టానుసారంగా బ్రతకాలి? దేవుని ఇష్టానుసారంగా. ఎందుకంటే మన మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయంటే దేవునికే ఉన్నాయి. కాబట్టి మొదటిది దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలన్న దాని గురించి ఈ 4వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలు చెప్తున్నాయి. అయితే మనము 1, 2, 3 వచనాలు ధ్యానం చేద్దాం. ఇందులో మరి మొదటి 3 అధ్యాయాల్లో అనగా 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో ప్రేమ, విశ్వాసము, స్థిరత్వం గురించి విన్నాము. మరలా చెప్తున్నాను, విశ్వాసము, ప్రేమ, స్థిరత్వం గురించి విన్నాము. దాన్ని బట్టి పౌలు భక్తుడు కూడా తన ఆనందాన్ని వ్యక్తపరిచి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. అయితే ఈ 4వ అధ్యాయంలో
మరి తెస్సలోనిక సంఘమైన నేడు మనమైన ఆచరణాత్మకమైనటువంటి క్రైస్తవ జీవితం గురించి విందాం. ఏంటండి ఆచరణాత్మకమైన అంటే? క్రియలతో కూడిన జీవితం గురించి మనము విందాము. ఎలాగంటే తెలుసా, క్రైస్తవ జీవితం మాటలు కాదు. క్రైస్తవ జీవితం ఏంటి? మాటలు కాదు. మరి ఏంటంటే క్రియలు అని చెప్పాలి. ఏం చెప్పాలి? క్రియలు. ఇప్పుడు నేనున్నాను, ఒక సేవకునుగా నిల్చున్నాను, బైబిల్ నా చేతిలో ఉందని చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తే కుదరదు. ఒకవేళ చెప్పినా ఆ బ్రతుకు కూడా నాలో ఉండాలి. ఎందుకని? క్రైస్తవ జీవితం మాటలు కాదు. క్రైస్తవ జీవితం ఏంటి? క్రియలు. ఏంటండి? క్రియలు. అందుకే యాకోబు పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం ఏమని చెప్పినాడు అక్కడ? ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో, ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. అంటే ఇప్పుడు నాకు విశ్వాసం ఉంది, నేను ప్రభువుని చాలా విశ్వసిస్తున్నాను, చాలా గొప్పగా ప్రేమిస్తున్నాను, నేను ప్రేమించినట్టుగా విశ్వసించినట్టుగా ఇంకెవ్వరూ కూడా దేవుణ్ణి నమ్మలేదు అని నేను అన్నాను అనుకో, దానికి సాక్ష్యం ఏంటో తెలుసా? నాలో నుండి క్రియలు మీకు కనబడాలి. నాలో నుండి మీకు ఏం కనబడాలి? అవును, పాస్టర్ గారు కబుర్లే కాదు చేతలు కూడా ఉన్నాయి, మాటలే కాదు ఆయనలో క్రియలు కూడా ఉన్నాయి అని మీరు నా నుండి గమనించాలి. అలాగే మీ నుండి కూడా ఒక సేవకుడుగా నేనేం చేయాలి? వీళ్ళు విశ్వాసం కలిగిన వారు, విశ్వాసం కలిగిన దానిగా, విశ్వాసం కలిగిన వాడిగా ఉంటున్నారని నేను కూడా దేని బట్టి చెప్పగలను? మీరు చేసే క్రియలను బట్టే చెప్పగలను. కాబట్టి ఈ 4వ అధ్యాయంలో ఆచరణాత్మకమైనటువంటి అనగా క్రియలతో కూడినటువంటి క్రైస్తవ జీవితం గురించి పౌలు భక్తులు ప్రధానంగా ఈ మొదటి వచనాల నుండి మనకి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని కేవలం రక్షించడానికే కాదు, దేవుడు కేవలం మనల్ని రక్షించడానికే కాదు, ఇలా చూడండి, ప్రతిరోజు, ఎప్పుడండి? ప్రతిరోజు ఆయనకి ఇష్టమైన జీవితంలో మరింతగా ఎదగడానికి మనల్ని పిలిచాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు మనల్ని రక్షించడానికే పిలవలేదంట. రక్షింపబడిన మనము ప్రతిరోజు ఆయనకి ఇష్టమైన విధంగా మన జీవిత విధానంలో ఏం చేయాలంట? ఎదుగుతూ ఉండాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడని చెప్తూ 4వ అధ్యాయం 1వ వచనం ఇలా ప్రారంభించబడ్డాడు. మెట్టుకు సహోదరులారా అన్నాడు. ఇక్కడ మెట్టుకు అనగా ఇకపై అని అర్థం. ఇకపై అంటే ఏంటి? ఇదిగో తెస్సలోనిక సంఘమా, మీరు విశ్వాసంలో బాగున్నారు, ప్రేమలో బాగున్నారు, అలాగే ఒకరినొకరిని ప్రేమించడంతో పాటు దయ చూపించడంతో పాటు మీరు పరిశుద్ధతలో కూడా స్థిరత్వంగా ఉన్నారు. అయినా సరే ఇకపై ఇంకా ఎలాగ ఉండాలన్న దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇలా చూడండి, ఇకపై అంటే ఏంటి? ముందు దాన్ని వదిలేయమైనా కొనసాగించమనా? కొనసాగించండి. మీరు ప్రేమలో బాగున్నారు, విశ్వాసంలో బాగున్నారు, పరిశుద్ధతలో బాగున్నారు, అయినా సరే ఇంకా ఇకపై మెట్టుకు సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. ఇక్కడ సహోదరులారా అని చెప్పడానికి కారణం ఆధ్యాత్మిక కుటుంబంగా, క్రైస్తవ సంఘంగా మరి పౌలుకిని వాళ్ళకు ఉన్న బంధాన్ని బట్టి ప్రేమతో ఆప్యాయంగా సంబోధిస్తూ ఏమంటున్నాడు చూడండి 1వ వచనంలో, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు అని ఉంది. మేము అంటే ఇక్కడ పౌలు, శీల, తిమోతి ఎవరి ద్వారానంట? ప్రభువైన యేసు ద్వారా. అంటే మేము మీకు ఇచ్చిన ఆజ్ఞలు మా సొంత ఆజ్ఞలు కాదు. ఎవరు ఆజ్ఞలు ఇవి? దేవుడిచ్చిన ఆజ్ఞలను మీకు ఇచ్చామన్న విషయం మీరు ఎరుగుదురు అని ఆయన తెస్సలోనిక పట్టణంలో మొదటిసారి సువార్త చెప్పిన మాటలనే మరలా గుర్తు చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నప్పుడు మేమేమైతే యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నామో ఆ ఆజ్ఞలను మీకు ఇచ్చామన్న విషయం మీరు ఎరుగుదురు అంటున్నాడు. అంటే పౌలు తన సొంత అభిప్రాయం చెప్పట్లేదు. మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన అధికారంతో మీకు ఇచ్చిన ఆజ్ఞలే చెప్పుచున్నాము అని పౌలు తెస్సలోనికలో ఉన్నప్పుడు చెప్పిన మాటలను మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే ప్రస్తుతం వారు జీవిస్తున్న ఆధ్యాత్మిక స్థితి బాగానే ఉందంట. ఎలాగుందంట? బాగానే ఉందంట. అయినా సరే మరింత ఆత్మీయ స్థితికి ఎదగాలని లేదా నడుచుకోవాలని
ప్రోత్సహించి చెప్పుతున్న మాటలే ఈ 4వ అధ్యాయం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, తెస్సలోనిక సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి బాగానే ఉంది. అయినా సరే పౌలు భక్తుడు వాళ్ళు మరింత ఆధ్యాత్మిక స్థితికి ఎదగాలని వాళ్ళు మేలు కోరి వాళ్ళని ప్రేమించి ప్రోత్సహించి చెబుతున్న మాటలే ఇక్కడ మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏ మాటలండి? ప్రభువు అని యేసుక్రీస్తు ద్వారా ఏ ఆజ్ఞ ఇచ్చాడండి ఇంతకీ పౌలు భక్తుడు అంటే, ఒకసారి మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నాతో సహా ఎవరినో ఒకరిని సంతోషపరచాలనుకుంటాం. ఎలాగా? నా పిల్లలనో, నా భార్యనో, నా బంధువులనో, లేదా ఉద్యోగాన్నో, లేకపోతే యజమానుడినో, లేకపోతే కొన్నిసార్లు నాకే నేను సంతోషపరచాలని కోరుకుంటాం. కానీ ఎప్పుడూ కూడా అసలు నిన్ను కానీ నన్ను కానీ ఎవరైతే ఆయన కృప చొప్పున మనల్ని ఏర్పరచుకున్నాడో ఆ దేవుణ్ణి సంతోషపరచడానికి ఎప్పుడు కూడా మనం ఏం చేయము, ప్రయత్నము చేయట్లేదు. కాబట్టి ఇక్కడ మనం ఎవరిని సంతోషపరచాలంటే దేవుణ్ణి సంతోషపరచాలి. అది 2వ వచనంలో ఉంది. సమయం వచ్చినప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఇక్కడ ప్రభువుల భక్తుడు ఏమి ఆజ్ఞ ఇచ్చాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రైస్తవ విశ్వాసము కేవలం జ్ఞానం సంపాదించడం కాదు. కొంతమంది బైబిల్లో చాలా జ్ఞానం కలిగి ఉంటారండి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ప్రార్థన చేయమన్నా భక్తుల పేర్లు చెప్తారు. అందులో జరిగినటువంటి స్టోరీస్ ఏమైతే ఉన్నాయో వీళ్ళు బాగా మంచిగా సంపాదించి బాగానే జ్ఞానం సంపాదించి బాగానే సంపాదిస్తారు. కానీ దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపరు. ఏం చూపించరు? దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత. ఒక ఉదాహరణకి, నేనే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా వాక్యాన్ని బాగా అర్థమయ్యే రీతిలో మీకు చెప్పేసాను అనుకో, పర్లేదు పాస్టర్ గారు మంచి జ్ఞానం కలిగి ఉన్నారని మీరు అంటారు. అది మీ వరకు పర్లేదు. కానీ నేను దేవునికి ఏం చూపించాలా? విధేయత చూపించాలా. అంటే క్రైస్తవ విశ్వాసము జ్ఞానం సంపాదించడం కాదు, దేవునికి ఏం చూపించాలండి? విధేయత చూపించాలి. ఒకసారి మనం యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు మీరు ఏం చేస్తారు? గైకుంటారు. అంటే దీన్ని విధేయత అంటారనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం అందరము కూడా ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మీరందరూ యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారా? అమ్మా విశ్వసిస్తున్నారా? విశ్వసించడం అంటే మీకు ఏమర్థమైంది అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నామండి అని అంటున్నారు. ఓకే, మీ నమ్మకాన్ని నేనేమీ తప్పుపట్టను, నేను శంకించను కూడా. అయితే 2వ ప్రశ్న, ఏ యేసు ప్రభువునైతే నమ్మారో ఆ యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నారా అని అడుగుతున్నాను. ఆజ్ఞలు పాటిస్తేనే దేవునికి మీరు ఏం చూపించినట్టు? విధేయత చూపించినట్టు. మరలా చెప్తున్నాను, మీరు దేవుని గురించిన జ్ఞానం ఎంత సంపాదించినా దేవునికి విధేయత చూపించకపోతే మన భక్తి శూన్యము, వ్యర్థము. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు తెస్సలోని యొక్క సంఘము ఆధ్యాత్మికంగా బాగున్న మరింత అభివృద్ధి చెందాలని వారిని ప్రేమతో హెచ్చరిస్తున్న మాటలు కనబడుతుంది. కాబట్టి ఇక్కడున్న మనం ఎవరైనా సరే దేవుని యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తున్నామంటే, వాక్యం చెప్తున్న నన్ను కాదు, లేదా ఈ పత్రిక రాసిన పౌల్ని కాదు, వాళ్ళు సాక్షాత్తు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు. మరలా చెప్తున్నాను, ఇక్కడున్న మీరు కానీ నేను కానీ దేవుని యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తే, వాక్యం చెప్తున్న నన్ను కాదు, ఈ పత్రిక రాసిన పౌల్ని కాదు, ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారంటండి? ఎవరండి? మీరు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఇక్కడున్న క్రైస్తవ సంఘమా, మీ అందరికీ మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనము దేవునికి విధేయత చూపించకపోతే, ఆయన ఆజ్ఞలను గౌరవించకపోతే, నువ్వెంత భక్తి చేసినా, ఎంత క్రైస్తవ జ్ఞానం సంపాదించినా అది వ్యర్థము, వేస్ట్ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న విషయాన్ని మరలా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే, మొదటగా దేవుని వాక్యం తెలిసినంత మాత్రాన సరిపోదు, విన్న వాక్యానికి విధేయత చూపించాలి. దేవుని వాక్యం తెలిసినంత మాత్రాన సరిపోదు. ఇక్కడ మీరు ప్రతి ఆదివారం వచ్చి లేదా ప్రతి సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడం మంచిదే, కానీ ఆ వాక్యం వినడం ఎంత మంచిదో
ఆ వాక్యానికి విధేయత చూపించడం కూడా అంతే అవసరము. రెండోది, సంఘములో బోధించబడిన సత్యాలను నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలంట. ఎప్పుడండి? నిరంతరము. నిరంతరం అంటే ప్రతిరోజు ఏ వాక్యం చెప్పబడుతుంది, ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఆ వాక్యం నా జీవితంలో అమలుపరుస్తున్నానా లేదా అని ప్రతిరోజు ఏం చేయాలా? నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది, దేవుని వాక్యానికి విధేయత చూపడం ద్వారా ఆత్మీయంగా ఎదుగుతామంటండి. దేవుని వాక్యానికి విధేయత చూపడం ద్వారా ఆత్మలో ఏం చేస్తాము? ఎదుగుతాం. ఒకరు ఆత్మలో ఎదగట్లేదంటే వాళ్ళు దేవుని వాక్యానికి ఏం చూపించట్లేదు? విధేయత చూపించట్లేదని అర్థం. అందుకే ఒక సందర్భంలో సమూయేలు ద్వారా సౌలు అనబడుతున్న రాజుకి దేవుడిచ్చిన వార్నింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. చూడండి, బలులు అర్పించుట కంటే, లేదా మీ భాషలో చెప్పాలంటే కానుకలు ఇచ్చుట కంటే, దశంభాగాలు ఇచ్చుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, ఒకవేళ పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏది శ్రేష్టమంట? మీరు దేవునికి ఎన్ని ఇచ్చారన్నది కాదు, మీరు ఎంత వాక్యం విన్నదన్నది కూడా కాదు, మీరు దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నారన్నది ముఖ్యము. మీకు ఒక విషయం చెప్పనా? మనం సమూయేలు మొదటి గ్రంథం ధ్యానం చేస్తున్నాము. సమూయేలు రాజుగా అభిషేకింపబడిన విధానం మనం గత రాత్రి ధ్యానం చేశాము. అయితే ఈ అవిధేయతను బట్టి సౌలు తన రాజు అనబడుతున్న అర్హతను కోల్పోయాడు. తెలుసా? కేవలం తన అవిధేయతను బట్టి. ఏంటి అవిధేయత? దేవుడిచ్చిన మాట ఏం చేయలేదంట? వినలేదంట. నిజానికి సౌలు రాజుగా ఉండే అర్హత లేకపోయినా దేవుడు కనికరించి సౌలుని రాజుగా చేస్తే ఆ అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేసుకున్నాడో తెలుసా? దేవుని మాట వినకుండా అవిధేయుడయ్యాడు. అందుకే సౌలుని రాజు స్థానంలో నుండి దేవుడు ఏం చేశాడంటే తప్పించాడు. ఇలా చూడండి, దేవుని దగ్గర మొగమాటాలు ఏమి ఉండవండి. పాస్టర్ గారు, ఈ అమ్మ బాగా భక్తులు ఎదుగుతుంది, లేకపోతే దశంభాగాలు ఇస్తుంది, అన్ని కార్యక్రమాల్లో ముందుంటుంది, కాబట్టి ఈ అమ్మ కానీ అయ్యగారు కానీ ఏం తప్పు చేసినా దేవుడు చూచి చూడనట్టుగా ఉంటాడని మీరు అనుకోకండి. ఎంతటి వాడినైనా దేవుడు దేవునికి విధేయత చూపించకపోతే ఆయన ఏమైనా చేస్తాడు. కాబట్టి మీ అందరికీ లేదా నాతో సహా చెప్పుకున్న మాట ఏంటంటే, దేవుని వాక్యానికి విధేయత చూపడం అనేది మనం ఆత్మలో ఎదిగిన వారు అవుతాం. ఒకవేళ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకుండా మీరు ఎన్ని వాక్యాలు విన్నా సరే మేము ఎలాగే ఉంటాం అనుకుంటే, చూడండి, సౌలు యొక్క పోస్ట్ పోయినట్టు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎన్నో కోల్పోవలసి వస్తుంది. కొన్నిసార్లు నిత్యత్వాన్ని కూడా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మొదలు వచ్చిన మనకి ఏం చెప్తుందంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మనం గుర్తెరిగి నిరంతరము జ్ఞాపకం చేసుకొని ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవడం లేదా విధేయత చూపించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనే విషయం మనము గ్రహించాలి. ఇది మొదటి వచనం. చూడండి, రెండో వచనం, కాగా, ఓ రకంగా చెప్పాలంటే 1-2 వచనాలు కలిపి, కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు ఏం చేస్తున్నారు? నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకుని ప్రభువు అయిన యేసునందు ఏం చేస్తానంటే ఆయన హెచ్చరించుచున్నాడు. చూడండి, హెచ్చరించడం ఇంగ్లీష్లో చెప్పండి పిల్లలు. హెచ్చరించడానికి ఇంగ్లీష్లో ఏమంటారు తెలీదా? నేర్చుకోండి. వార్నింగ్. ఏంటి అంటే వార్నింగ్ అనే మాట తెలుసు, కానీ వీళ్ళకి సరైనటువంటి తెలుగు పదం తెలియలేదు పాపం. అలా ఉన్నాయి మరి చదువులు, ఏం చేస్తాం మరి? హెచ్చరించుట అనే మాటకి ఇంగ్లీష్ పదం ఏంటి? వార్నింగ్. ఇలా చూడండి, మీరు ఈ 2వ వచనం చదివినప్పుడు ఒక మాట గమనించాలి. ఆల్రెడీ తెసలోనిక సంఘం అంట ఆత్మలో ఎలాగున్నారంట? మీరు బాగా గమనించండి. 2వ వచనం, మీరు ఎలాగ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారం ఆల్రెడీ నడుచుకుంటున్నారా? నడుచుకోవట్లేదా?
మరి నడుచుకున్నవాడికి వార్నింగ్ ఎవడు పెట్టండి? నడుచుకోలేనివాడికి ఇవ్వాలి కానీ వార్నింగ్. అవునా? నడుచుకున్న వాళ్ళకి ఇస్తారా వార్నింగ్? నడుచుకోలేని వాళ్ళకి ఇస్తారా? తప్పు చేసిన వాడికి ఇస్తారా వార్నింగ్? తప్పు చేయలేని వాడికి ఇస్తారా వార్నింగ్? అంటే తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు వార్నింగ్ అనే మాట ఎందుకన్నాడంటే, ఇక్కడ ప్రేమతో కూడినటువంటి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఏంటో తెలుసా హెచ్చరిక? ఆల్రెడీ మీరు నడుచుకుంటున్నారు, అయినా సరే ఇంకా అంతకంతకు మీరు ఏం పొందాలంట? అభివృద్ధి చెందాలని పౌలు భక్తుడు ఆశ కలిగి మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 2వ వచనంలో ఉన్న ఒక మాట విడివిడిగా మనం ధ్యానం చేద్దాం. అందులో మొదటిది, మీరు ఎలాగ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలనో. ఇక్కడ నడుచుకోవడం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? రోజువారీ జీవితంలో మన ప్రవర్తన, మనం తీసుకునే నిర్ణయాలు, మన మాటలు, సంబంధాలు అన్నీ కలిపి ఏమంటారంటే నడుచుకునుట అంటారు. నడుచుకోవడం అంటే మన ఇంటికాడి నుంచి ఇక్కడికి రావడం కాదు, ఇక్కడి నుంచి వీధిలోకి వెళ్ళడం కాదు. ఇక్కడ నడుచుకోవడం అనే మాటకు అర్థం ఏంటంటే, నీ దైనందిన జీవితంలో నీ నోటి మాటలు ఎలాగున్నాయి, నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ సంబంధ బాంధవ్యాలు ఎలాగున్నాయి, ఇవన్నీ కలిపి ఎందులోకి వస్తాయంటే నడుచుకోవడంలోకి వస్తాయి. రెండోది, ఇక్కడ క్రైస్తవ జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే దేవునికి ఇష్టలుగా జీవించడం. దేవునికి ఇష్టలుగా జీవించడం. ఇక్కడున్న మనం అందరం కూడా ఎవరికి ఇష్టంగా బ్రతకాలండి? మీ ఆయనకో, మీ ఆవిడకో, మీ పిల్లలకో, మీ బంధువులకో, మీ అమ్మ నాన్నలకో వీళ్ళని కాదని నేను అంటలేదు. కానీ ఇక్కడున్న మన అందరూ ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇష్టలుగా జీవించడం. అందుకే పౌలు భక్తుడు గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట చెప్పినాడు. ఒకసారి మనం చూద్దాం. గలతీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తుడికి ఏం కాకపోతానంటే నేను అంటే, ఇప్పుడు పౌలు గారి ఉద్దేశం మనుషులను సంతోషపెట్టడమా, దేవుని సంతోషపెట్టడమా? ఎవరిని సంతోషపెట్టడం? పౌలు గారు ఎవరు? పాస్టర్ గారు. ఒక రకంగా చెప్పాలంటే విశ్వాస కంటే కొద్దిగా ఎక్కువ పరిజ్ఞానం కలిగిన వాడు. ఇప్పుడు ఈయన ఎవరిని సంతోషపెట్టాలని బ్రతుకుతానంటున్నాడు. మరి విశ్వాసులుగా మనం కూడా ఎవరిని సంతోషపెట్టాలి? కాబట్టి ఇక్కడ ఉన్న మన అందరి ప్రధానమైన లక్ష్యము, క్రైస్తవ జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవడం కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడం. మీకు ప్రారంభంలోనే చెప్పాను, మనల్ని దేవుడు విలువ పెట్టి కొన్నాడు. ఈ దేహము దేవునిది, ఈ దేహంలో ఉన్న ప్రతిదీ కూడా దేవునిది. నీవు నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు, మనం అందరము దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికే ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనము దేవుని సంతోషపరచాలనేది మన ప్రధాన లక్ష్యం అవ్వాలి. మరి దేవుని సంతోషపరచాలంటే ఎలా సంతోషపరుస్తాం? మీ పిల్లలు మిమ్మల్ని సంతోషపరచాలంటే ఎలా సంతోషపరుస్తారో చెప్పండి. దేవుని ఎలా సంతోషపరచాలనే విషయాన్ని కూడా మీకు చెప్తాను. మీ పిల్లలకు మీకు ఎలాగుంటే ఇష్టం చెప్పండి. ఎలాగండి? మీ మాట కాదు అనకుండా మంచి క్రమశిక్షణ కలిగి మీకు మంచి పేరు వచ్చేవారుగా ఉంటే మీకు ఇష్టమైన మీ పిల్లలు, దేవుడు కూడా మన నుండి అదే ఆశిస్తున్నాడు. దేవునికి అవమానం కలగకుండా, దేవునికి నిందలు తేకుండా, మనము కూడా దేవుని మహింపరిచే విధంగా మనం జీవించగలిగితే దేవునికి ఏంటంట? సంతోషము. ఒకసారి మీరు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుతా ఉన్నాను. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము. ఎవరికి ఇష్టమై ఉండాలంట? దేవునికి. అంటే మనం ఎవరిని సంతోషపరచాలి? దేవుని సంతోషపరచాలి. ఇక్కడ దేవుని సంతోషపరచాలంటే ఒక ప్రశ్న వేస్తున్నాను, అందరూ ఆలకించండి. మొన్న దినాన్ని పిల్లలకి చెప్పాను, మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక పని చేయాలనుకుంటున్నాను. నేను ఒక పని
చేయాలనుకున్నా, అది నాకు ఇష్టమైంది. ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటో తెలుసా? నేను చేయాలనుకున్న పని కూడా నా దేవుడికి ఇష్టమా కాదని రెండో ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇష్టమైందమ్మా, వాళ్ళకి చెప్పిన పిల్లలకి, ఆడుకున్న పిల్లలు సాయంత్రం అయితే ఎక్కడ పోవాలనుకుంటారు? ఆడుకోవడం గ్రౌండ్లో పోవాలనుకుంటారు. ఇప్పుడు ఆ రెండో ప్రశ్న వేసుకోవాలంటే నేను ఆడుకోవడం అనేది నాకు ఇష్టమే, దేవుడు కూడా ఇష్టమేనా అని ప్రశ్న వేసుకున్నప్పుడు, ఓహో ఆడుకోవడంలో తప్పులేదు కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడు? ఆమోదిస్తాడు. ఇప్పుడు అలా కాకుండా నేను ఎక్కడో సినిమాకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అది నాకు ఇష్టమైంది. ఇప్పుడు రెండో ప్రశ్న నేను ఏం వేసుకోవాలా? ఇప్పుడు ఈ సినిమా చూడడం కూడా దేవుడికి ఇష్టమా కాదని వేసుకోవాలా? అప్పుడు మన మనసులో ఏం కలుగుతుంది ఆలోచన? దేవుడికి ఇష్టమా కలుగుతుందా? అప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు? అంటే ఇప్పుడు దేవుని ఎలా సంతోషపరచగలుగుతావంటే, నువ్వు చేసే ప్రతి పని నీకు ఇష్టమయ్యే కాదు. రెండో ప్రశ్న వేసుకోండి, ఈ పని చేయడం కూడా దేవునికి ఇష్టమా కాదా అని ప్రశ్న వేసుకున్నప్పుడు మనం చాలా మటుకు దేవుని ఏం చేస్తాం తెలుసా? సంతోషపరచగలుగుతాం. ఎప్పుడైతే మనం ఈ ప్రశ్న వేసుకోలేదో నీ జీవితంలో నీ ఇష్టమే జరుగుతుంది తప్ప దేవుని సంతోష పెట్టేవాడిగా ఎప్పుడు నువ్వు ఉండలేవు. కాబట్టి యవన పిల్లలారా లేదా సంగమా, మనం అందరం కూడా దేవుని సంతోష పెట్టడానికి ఉన్నాం. కాబట్టి మీ దైనందిన జీవితాల్లో మీరు చేసే ఏ కార్యక్రమమైనా, పుట్టినరోజైనా, పెళ్ళైనా, ఆఖరికి చావైనా, ఏదైనా సరే దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా అన్న ప్రశ్న మీరు వేసుకుంటే అది చెయ్యాలో చేయకూడదనే విషయం మీకు అర్థమవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వల్ల ఏం చేయాలంట మనం? ఎవరికి ప్రీతికరం అంటే ఏంటి? ప్రభువుకి ఏది ఇష్టమో అది పరీక్షించి మనం ఎలా నడుచుకోవాలంట? వెలుగు సంబంధుల వల్లే నడుచుకోవాలని వాక్యం చెప్తుంది. అక్కడ రాయబడిన మాట ఎవరికి ఇష్టం అవ్వాలంటే అండి, మాట్లాడాలి మీరు, దేవునికి ఇష్టం అవ్వాలి. అలాగే దేవునికి ఇష్టమో కాదో మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ఎంతమంది పరీక్షించుకుంటున్నారు మీ ఇంట్లో జరిగే కార్యక్రమాల గురించి, లేదా మీరు తలపెట్టిన కార్యక్రమాల గురించి, మీరు చేసే పనులు ఇది దేవునికి ఇష్టమా కాదా, ప్రీతికరమా కాదని ఎంతమంది పరీక్షించుకుంటున్నారు? ఒకవేళ పరీక్షించుకోవడం చేత కాకపోతే కనీసం పాస్టర్ గారినైనా వచ్చి అడుగుతున్నారు. ఒకవేళ మీరు అలా పరీక్షించుకుని ఒకవేళ అలా చేయకుండా పోతే మీరు మీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకోవట్లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే వెలుగు సంబంధులు, మీరు మీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటే చీకటి సంబంధులు. చీకటి సంబంధులు అంటే సాతాను యొక్క సంబంధులు. మరి దేవుని పిల్లలైతే ఎవరి ఇష్టం నెరవేర్చాలి? దేవుని ఇష్టమే నెరవేర్చాలి. మరొక మాట చూడండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం అంటే ఇంచుమించు 9, 12 అన్ని వచనాలు కలిగి ఉన్నాయి. నేను అందులో మీకు మధ్యలో మిడిల్లో చదువుతుంటే, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోష పెట్టినట్లు. ఆ మాట కనిపించిందా లేదా? కనిపించిందమ్మా యవన పిల్లలారా? మళ్ళా చదువుతున్నాను, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల కొన్ని విషయాలని ఉంది. అన్ని విషయాలు నువ్వు ఎన్ని విషయాలు చేస్తావో, ఉదయం లేచిన కాడి నుంచి పండుకునేదాకా ఇలా చూడండి, మీరు ఏ విషయాలు చేస్తారో అన్ని విషయాలు కూడా ఏం చేయాలంట? ప్రభువుని సంతోషపరిచేటట్లు చేసావనుకో, నువ్వు చేసే పనుల ద్వారా దేవునికి సంతోషం కలుగుతుంది. లేదు దేవుని బాధ పెట్టే విధంగా చేసావనుకో, నువ్వు చేసే పనుల ద్వారా దేవునికి ఏం కలుగుతుందో తెలుసా? దుఃఖము కలుగుతుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ మరలా ఇందాక చెప్తున్నాను. నీ పిల్లలు ఉదయం లేచిన కాడి నుంచి పండుకునేదాకా నీకు కోపం తెప్పించిన పనులు చేస్తారంటే వాళ్ళు నీ ఇష్టానుసారంగా నడుస్తున్నారని అర్థం. నీ కోపం తెచ్చే పనులు చేస్తారంటే వాళ్ళు నీ ఇష్టానికి వ్యతిరేకంగా నడుస్తున్నారని అర్థం. కాబట్టి దేవుని పిల్లలుగా మనం కూడా అన్ని విషయాల్లో దేవుని సంతోషపరుస్తున్నామో లేదా కొన్ని విషయాల్లోనే దేవుని సంతోషపరుస్తున్నామో ప్రశ్నించుకోవాలి. నేను ఇంకా 2వ వచనంలో మొదటి మాట చెప్తున్నాను, మనం దేవుని ఎలా సంతోషపరచాలన్న విషయాన్ని చెప్తున్నాను. అలాగే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమను దేవునికి
అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోనని దేవుని వాక్యములను బట్టి మేము బతిమాలుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. చూడండి 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని చెప్తా ఉంటే మనం చేసే పనులన్నీ ఏ మర్యాదను అనుసరిస్తున్నారండి? మాట్లాడరే చేసిన వాళ్ళు? మాట్లాడరే? మీకు ఇష్టమైంది కాబట్టి మీరు చేస్తున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోమని వాక్యం చెప్తుంది. అర్థమవుతుంది అక్కడ రాయబడిన మాట. ఏం చేయాలంట? దేవుని చిత్తమో కాదో పరీక్షించి తెలుసుకోవాలి. అందుకే మరలా చెప్తున్నాను, మీరు ఏ పని చేసినా ఇది దేవునికి ఇష్టమా కాదని రెండో ప్రశ్న వేసుకోండి. మొదటి ప్రశ్న నీకు ఇష్టమైంది అలా చేయాలనుకోను, కానీ రెండో ప్రశ్న ఏంటి? నేను చేసే పని ఎలా చేయడం దేవునికి ఇష్టమా కాదా అని ప్రశ్నించుకున్నావు అనుకో, అప్పుడు దేవుని సంతోషపరుస్తావు. ఇది మీకు మొదటగా దేవుని ఎలా సంతోషపరచాలనే విషయాన్ని ఈ 4వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట చెప్పాను. ఇకపోతే ఆ 2వ వచనంలోనే మరొక మాట ఉంది, మా వలన మీరు నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకునిచున్నారని ఉంది 2వ వచనంలో. ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో. కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే ఈ తెస్సలోనిక సంఘం మా వలన అన్నాడు. మా వలన అంటే సేమ్ ఇందాక చెప్పాను కదా, పౌలు శీలా తిమోతి అనబడుతున్న మా వలన మీరు ఏం చేశారు? మీరు నేర్చుకున్నారు. ఇక్కడ నేర్చుకోవడం అనే మాట చాలా ప్రాముఖ్యమైనది అమ్మ. ఇక్కడ నేర్చుకోవడం అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆల్రెడీ తెస్సలోనిక సంఘం నేర్చుకున్నారు, నడుచుకున్నారు అనే విషయాన్ని బట్టి పౌలు భక్తులు మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తున్నాడు. చెప్పారు అక్కడ 2వ వచనంలో, మేము ఎలాగ నడుచుకున్నారు మీరు కూడా ఏం చేస్తున్నారు అలాగా నడుచుకున్నారన్న దాన్ని బట్టి పౌలు భక్తులు వాళ్ళందరినీ ఏం చేస్తున్నారంటే మెచ్చుకుంటూనే ఏమని చెప్తున్నాడు తెలుసా? మేము నడిచిన విధంగా మీరు మాదిరి చూపించారు, ఆ విధంగా జీవించారు అని మాట్లాడుతున్నాడు. అయితే ఇలా మాట్లాడడానికి ముందు వీళ్ళు చేసిన పని ఒకటి మాట నేర్చుకుందాం. ఏంటి? నేర్చుకొనుట. ఏంటండి? నేర్చుకో. అవసరమా పాస్టర్ గారు నేర్చుకోవడం? మీకు విషయం తెలుసా? నేర్చుకోకుండా ఏ పని రాదు. మీరు కోత కోయడం ఎలా నేర్చుకున్నారు? ఇక్కడ కట్టెలు కొట్టడం కత్తితో ఎలా నేర్చుకున్నారు? గొలుపుతో గోయి తీయడం ఎలా నేర్చుకున్నారు? లేకపోతే కంపెనీకి వెళ్ళి మీరు రైలు ఎలా వాళ్ళని నేర్చుకున్నారు? అంటే సంథింగ్ ప్రతి పని ఏం చేశారనమాట ప్రారంభంలో నేర్చుకున్నారు. క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే ఒకసారి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 31వ వచనం లేదా 13వ వచనం. 31వ అధ్యాయం 13వ వచనం. అలాగ నేర్చుకుని అల్లా దాన్ని నెరిగిన వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరచుటకు యార్దాన్ని దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడని యెహోవా భయపడుట నేర్చుకుందరు. అంటే ఇక్కడ నేర్చుకోవడం వల్ల మనం దేవుని భయపడడం ఏంటో తెలుస్తుంది. నేర్చుకోలేకపోయావు అనుకో, నువ్వు ఎవరికి భయపడవు? మొగమాటలు లేకుండా చెప్తున్నాను, మీరు బాధపడినా పర్లేదు. దేవునికి భయపడతలేని వాళ్ళందరూ కూడా నేర్చుకోలేని వాళ్ళే. ఎవరైతే దేవునికి భయపడాలని అనుకుంటున్నారో వాళ్ళు నేర్చుకోవాలనే మనస్తత్వం కలిగిన వారు. మీరు నేర్చుకోవాలనుకుంటే దేవునికి భయపడతారు. మాకు అవసరం లేదనుకుంటే మీరు ఎవరికి భయపడరు? నేను ఒక మాట చెప్తున్నాను, మనుషులకు భయపడకపోయినా పర్లేదు, కానీ దేవునికి మాత్రం భయపడకపోతే అది మీకే నష్టం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మోసే 2వ మారు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడంటే, బాబు మీరు నేర్చుకోండి, మీరు నేర్చుకుంటే మీరు స్వాధీనపరచుకునే దేశంలో మీరు ఎలాగుంటారు తెలుసా? మీరు దేవుని వల్ల భయభక్తులు కలిగి క్షేమం కలిగి ఉంటారు. ఒకవేళ నేర్చుకోకపోతే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం ఒక నెగిటివ్ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. ప్రభువు ఇలాగూ
సెలవిచ్చుచున్నాడు. ఆ ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు గాని పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు గాని తమ హృదయమును వారు నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు ఏం చేసుకున్నారు? నేర్చుకున్నారు. ఎక్కడ నేర్చుకున్నారంట? కాకపోతే ఎలా నేర్చుకున్నారంట? మానవ విధులను బట్టి నేర్చుకున్నారంట. ఇలా చూడండి, నా వైపు ఇలా చూడండి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాం అనుకో, ఆయన ముందు మనం ఏం చేస్తాం? చేతులు కట్టుకుని. అంటే మీకు ఏమర్థమైంది? మన ముందున్న వ్యక్తి అధికారి కాబట్టి చేతులు కట్టుకుని నుంచుంటాం. రెండో ప్రశ్న, ఆ అధికారి నుంచి బయటకు వచ్చేసిన వెంటనే ఇంకా చేతులు కట్టుకుంటారా? అంటే ఇప్పుడు ఏం పోయింది మీకు? సేమ్ మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే భయభక్తులు కలిగి ఉంటున్నారంట. మందిరం దాటి బయటికి వెళ్తే ఒక అధికారి దగ్గర నుంచున్నప్పుడు చేతులు కట్టుకుని ఎలా భయపడ్డారో, ఇప్పుడు మందిరం దాటిన తర్వాత కూడా క్రైస్తవులు అనబడుతున్న వారు అలాగే ఉన్నారంట. అందుకే అక్కడ రాయబడిన మాట చూడండి, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి, అంటే మానవ పద్ధతులను బట్టి నేర్చుకున్నారంట. దేని బట్టి నేర్చుకున్నారంట అండి? అందుకే మీరు ఇలా ఆలకించండి. నిజంగా భయభక్తులు చూపేవాడు సంఘము లోపల దేవుడు అంటే భయం కలిగి ఉంటాడు, సంఘము బయట కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటాడు. మళ్ళీ చెప్తున్న 13వ వచనం, ప్రభు ఇలాగ సెలవిచ్చుతున్నాడు, ఈ ప్రజలు నన్ను నోటి మాటను బట్టి నా యొద్దకి వస్తున్నారు, రాకపోతే బాగోదని. రెండోది, వచ్చిన తర్వాత ఏం చేస్తారంట? పెదవులతో మాత్రమే కనపరుస్తున్నారంట. పాట పాడుతున్నప్పుడు ఇలా చూడండి, పాడాలి కాబట్టి, కానీ ఆ పాట ఎక్కడి నుంచి రావట్లేదు? హృదయంలో రావట్లేదు. చాలా మందిని గమనిస్తాం, పాట పాడేవాడే పాడా, అందరూ పాడాలా? మాట్లాడండి. పూర్వం భక్తి ఎలా చేసేవారు? అందరూ పాటలు పాడి ఏం చేసేవారు? కానీ ఇప్పుడు నుంచున్నవారు పాడుతున్నాడు, కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టలేదు, నోటి వెంబడి పాట కూడా. అంటే ఇప్పుడు చెప్పండి, పెదవులతో పాడుతున్నారా, హృదయంతో పాడుతున్నారా? మాట్లాడినమ్మా. పెదవులు, దేవుడు వాపోతున్న మాట, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో మాత్రమే నన్ను గనపరుస్తున్నారు, కానీ నిజానికి చెప్పాలంటే వాళ్ళ హృదయం నాకు ఎలాగుంది? దూరంగా ఉంది. దూరంగా ఉండడం అంటే మనుషులు ఇక్కడే ఉన్నారు కానీ హృదయాలు మాత్రం, నేను అనుకుంటాను చాలా మంది ఏటబ్బా ఇక్కడ ఎలా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అనుకుంటున్నాను కొంతమందిని చూసి. ఎందుకంటే వాళ్ళు బాడీ ఇక్కడే ఉంది, మైండ్ మాత్రం ఎక్కడో ఉంది. అందుకని ఇక్కడికి వచ్చింది. నోటు మాటలతో ఏదో ప్రభుని స్తుతించి చప్పట్లు కొట్టిపోవడానిక? ఆరాధన హృదయం నుండి రావాలి, దేవునికి మహిమ కలుగును గాక. పాట హృదయం నుండి కావాలి, ప్రార్థన హృదయం నుండి రావాలి, వాక్యం హృదయపూర్వకంగా వినాలి. వాక్యం ఎలా వినాలి? ఇలా చూడండి. అంటే నేను ఇలా ఎగ్జాంపుల్ పోలుస్తున్నానని మీరు తప్పుగా భావించకండి. అప్పుడు నాకున్న ఇంటెన్షన్ లేదా నాకున్న కోరికను చెప్తున్నాను. సినిమా ప్రారంభం నుండి చివరి దాకా చిన్న సీన్ కూడా మిస్ అవ్వకూడదని ఎక్కడా కూడా నా దృష్టి కానీ లేకపోతే నా యొక్క ఆలోచన కానీ తప్పకుండా ప్రారంభము, ప్రజెంటేషను, సౌండ్ సోన కాడి నుంచి శుభం అనే పేరు వచ్చే వరకు కూడా నేను సినిమా ఎక్కడ మిస్ అయ్యేవాడిని కాదు. నేను సినిమాతో పోల్చట్లేదు, కానీ నా ఉద్దేశము దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు నీ ఇంటెన్షన్ కూడా అలాగ ఉండాలి. అదే హృదయపూర్వకమైన ఆరాధన అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలోను, పాటనలోను, విజ్ఞాపన ప్రార్థన. అసలు విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? ఒకరి ప్రార్థన అవసరం లేటు ఒకరికి తెలుసుకొని చేస్తారని. అక్కడ ఏం జరుగుతుంది? అసలు సహవాసం, ఫెలోషిప్ జరుగుతుంది. మరి మీరు నేను సహవాసం చేయము, మేము ఒకరి ప్రార్థన ఒకరు చేయము, నేను ఇలా చేసుకుంటాను నువ్వు అలా చేసుకుంటానంటే నువ్వు ఏమొద్దనుకుంటున్నావు? మాట్లాడండి. సహవాసం వద్దనుకుంటున్నావు. నేను చూస్తాను ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు ఆయన నుంచి అంటే కూర్చొని ఉంటాడు. ఎందుకు మరి? అసలు నేను ఎందుకు పెట్టిన కార్యక్రమము? ఒకరు ఏం చేసుకోవాలని? ఫెలోషిప్ చేయాలని, సహవాసం చేయాలని, ఒకరి ప్రార్థనలో ఒకరు ఏం చేయాలని? తెలుసుకుని చెయ్యాలని. మరి ఇక్కడ చెప్పండి, హార్ట్ఫుల్నెస్ కనపడుతుందా? హృదయపూర్వకమైన ఆరాధన కనపడుతుందా? అంటే ఇక్కడ ఉండి మనం ఎలాగున్నామంటే విభేదాలతోనూ విరోధాలతోనూ, ఆ మాటకు వస్తే దేవునికి మన హృదయం దూరంగా ఉండి మందిరంలో కూర్చుంటున్నాం.
ఇలాగ ఉండడం వల్ల నేర్చుకోవడానికి అవకాశం ఉందా? ఇందాక పాజిటివ్ చెప్పాను. ఏంటి పాజిటివ్? మనం దేవునికి భయపడడం వల్ల ఏం చేస్తామంట? నేర్చుకుంటామంట. ఇప్పుడు దేవునికి దూరంగా ఉండడం వల్ల నేర్చుకుంటామా నేర్చుకోమా? దేవుని గురించిన జ్ఞానం నేర్చుకోం. ఒకవేళ నేర్చుకుంటే ఏం నేర్చుకుంటామంట? మానవ పద్ధతులను బట్టి నేర్చుకుంటామంట. అధికారం ముందు నిల్చోవాలి, భయపడాలి. దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడు కూడా కొంచెం ఏం చేయాలి? భయపడాలి. అధికారం నుంచి బయటకు వెళ్ళిపోయాం కాబట్టి మనం చేతులు ఇప్పేసి దర్జాగా తిరగచ్చు. అలాగే దేవుని మంది నుంచి బయటకు వెళ్ళిపోయాం కాబట్టి మనం ఎలాగైనా బ్రతకచ్చు. అందుకే నువ్వు ఆదివారం ఎలాగ ఉన్నావు అన్నది కాదు, సోమవారం నుండి శనివారం దాకా ఎలాగ ఉన్నావు అన్నది ముఖ్యము. ఇక్కడ నేర్చుకోవడం అనే మాట చెప్తున్నాను. తెస్సలోనియ సంఘం అంట పౌలు భక్తులు అనబడుతున్న వారు వాళ్ళని చూసి ఏం చేసుకున్నారంట? నేర్చుకుని ఆ ప్రకారమే నడిచారంట. ఫైనల్ గా మనం ఏం చేయాలా? కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఏమనుంది? 6-7. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా, ఇది అంగీకరించిన వారికే, అంగీకరించడం కాదు, అంగీకరించిన విధముగా ఆయన యందు ఏమైపోవాలంట? మనం వేరుపాడడం అంటే తెలుసండి. మా వేరుపాడడం అంటే తెలుసా? ఏదైనా ఒక మొక్క ఎదగాలంటే ఆ మొక్క యొక్క వేరు లోపల ఏమవ్వాలి? అంటే లోతుగా వెళ్ళిపోవాలి. నువ్వు విశ్వాసంలోను భక్తిలోను ఎదగాలంటే ప్రభు అంగీకరించిన వారందరూ కూడా ఆయన ఏంటి ఏమవ్వాలంటే వేరుపారాలి. వేరుపారడం అంటే లోతుగా నీ భక్తి విశ్వాస జీవితాలు ఉండాలి. మనం ఎందుకు తొట్టిల్లిపోతున్నాం? మనం ఎందుకు తప్పిపోతున్నాం? మనం అందుకే విశ్వాసంలో బయటికి వెళ్ళిపోతున్నాం అంటే మన వేరు ప్రభునందు ఏమవ్వలేదు. కానీ వేరు పారిన వారే ఏం చేయాలంట? ఇంటి వలె కట్టబడాలి. మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసం అంది ఏమవ్వాలంటండి? స్థిరపరచబడాలి. స్థిరపరచబడడం అంటే ఏంటండి? ఈ రోజున్న భక్తి ఇంకా రేపు ఏమవ్వాలి? రేపున్న భక్తి ఇంకేమవ్వాలి? స్థిరపరచబడాలి. నేర్చుకున్న దాని ప్రకారం. ఇన్ని సంవత్సరాలైనా సరే నువ్వు స్థిరపరచబడలేదంటే దానికి అర్థం నువ్వు నేర్చుకోవట్లేదని. ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో నీ విశ్వాస జీవితం ఇంకా స్థిరపరచబడలేదంటే మరలా చెప్తున్నాను మీరు నేర్చుకోవడానికి రావట్లేదు. ప్రభువుకు దూరంగా ఉండి మానవ పద్ధతుల ప్రకారంగా చేయడానికే వస్తున్నారు. కానీ నిజంగా నేర్చుకున్నవాడు ఏం చేస్తాడంట? ఇంటి వలె కట్టబడినట్టు విశ్వాసం ఏం చేయబడతాడంట? స్థిరపరచబడతాడు. అందుకే మత్తయి సువార్త 11:29 ప్రభువు ఈ వాగ్దానం మన అందరికీ ఇచ్చాడు. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. అంతవరకు బాగానే ఉంది. వచ్చిన తర్వాత 29వ వచనంలో ఏమంటాడైనా? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని మీ ఇంటిగా నేర్చుకోమన్నాడా? మీ తెలిసిన దగ్గర నేర్చుకోమన్నాడా? మీ బంధువుల ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి నేర్చుకోమన్నాడా? అవిశ్వాసుల దగ్గర నేర్చుకోమన్నాడా? ఎక్కడ నేర్చుకోమన్నాడండి? మాట్లాడండి. నా యొద్ద అంటే ఎక్కడ? దేవుని యొద్ద. మరి మీరు ఎక్కడ ఉంటున్నారు? ప్రార్థన టైంలో. బుధవారం ప్రార్థన టైంలో ఎక్కడ ఉంటున్నారు? శుక్రవారం ప్రార్థన టైంలో ఎక్కడ ఉంటున్నారు? ఆదివారం ప్రార్థన టైంలో ఎక్కడ ఉంటున్నారు? వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జల్లారా నా యొద్దకు రండి, మీకు ఏమిస్తాను? ఏమిస్తానని ఉంది అక్కడ? విశ్రాంతి చేస్తా. ఎప్పుడు విశ్రాంతి? నా యొద్ద నేర్చుకుంటేని. ఎక్కడండి? దేవుడి యొద్ద నేర్చుకుంటే నీకు విశ్రాంతి. దేవుడి యొద్ద నేర్చుకోకుండా అయ్యారండి మా గురించి ప్రార్థన చేయండి అంటే నేనేం చేస్తాను? చేసిన దేవుడు ఏమి ఆలకించడు. నా ప్రార్థన కూడా ఆలకించడు. ఎందుకని? నీ దగ్గరే నేర్చుకునే మనస్తత్వం లేదు. వాక్యం చెప్తున్నాడు, స్వయాన ప్రభువే చెప్తున్నాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్య జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. కాకపోతే కండిషన్ ఏంటో తెలుసా? మీరు మీ కాడి ఎత్తుకుని నా దగ్గర కూర్చుని నేర్చుకోండి. అలా నేర్చుకున్న వాడికి దేవుడు ఏమి ఇస్తాడంట? కష్టపడ్డవాడు పాస్ అవుతాడా? గాలి తిరిగేసినప్పుడు పాస్ అవుతాడా? మీరు చెప్పండి. కష్టపడి చదివినాడే కదా. మరి ప్రభు ఎవరికి విశ్రాంతి ఇస్తాడు? ఆయన యొద్ద నేర్చుకున్నవాడుకా, ఆయన యొద్దకు వచ్చినవాడుకా, ఆయన దగ్గర రానవాడుకా? ఆయన యొద్దకు వచ్చి నేర్చుకున్నవాడికి. కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవాలని మా వల్ల నేర్చుకున్న ప్రకారము మీరు కూడా ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు లేదా అలా నడుచుకున్నారు. అంటే ఇక్కడ ఎందుకు నేర్చుకోవాలి పాస్టర్ గారు అని ఒకవేళ మిమ్మల్ని మీరుగా నేను అడిగితే దానికి వాక్యంలో నుండే సమాధానం చెప్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. ఒకవేళ మీరు అనొచ్చు, ఒకవేళ నోరు తెరిచి అడగకపోయినా మీరు హృదయంలో ఉండొచ్చు, మేము ఎందుకు నేర్చుకోవాలండి, మా యొక్క జీవితం సాగిపోతుంది కదా అనుకుంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. అమ్మా,
దేవుని యొద్దకు వచ్చేవాడు, దేవుని యొద్దకు వచ్చినవాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. అంటే తండ్రిని చూడాలంటే దేవుని యొద్దకు వచ్చేవాడు ఎవరి దగ్గర రావాలా? దేవుని యొద్దకి రావాలా. మనం తండ్రిని చూడాలంటే ఎవరి దగ్గర రావాలా? దేవుని యొద్దకి రావాలి. మేము రావండి పాస్టర్ గారు, మేము ఇంటి దగ్గరే ఉండిపోతానంటే, మరలా చెప్తున్నాను, మీకు ఫ్రీ విల్ ఉందండి. మీరు రావాలనుకున్నా పోవాలనుకున్నా మీ ఇష్టం అండి. కానీ వచ్చినవాడు నేర్చుకుంటాడండి, నేర్చుకున్నవాడు విశ్రాంతి పొందుతాడండి. నేర్చుకోలేనివాడు విశ్రాంతి ఉండదు, వాడి తండ్రి అని దేవుని కూడా ఏం చేయలేడు, చూడలేడు, చేయలేడు. కాబట్టి ఇక్కడ ఎందుకు నేర్చుకోవాలన్న దానికి సమాధానం. ఇంకా ఆ మాటకు వస్తే మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము. అమ్మా, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలనంట, ఎవరంటండి ఈయన ఎవరంటండి? స్వయాన యేసుక్రీస్తు ఏమి నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. మరి యేసుక్రీస్తు నేర్చుకుంటే యేసుక్రీస్తు నమ్ముని పిల్లలు అనబడుతున్నా మనం కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలా నేర్చుకోకూడదా? మాట్లాడరండి. నేర్చుకోవాలి. యేసుక్రీస్తు విధేయత దేని వల్ల నేర్చుకున్నాడంట? ఆయన పొందిన శ్రమల వల్ల. మరి మనం ఏమంటాం? పాస్టర్ గారు, ఎక్కడ లేని శ్రమలన్నీ నాకే వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేసే ఒకసారి ప్రశ్నించుకో. నీ అవిధేయత మూలంగా వస్తున్నాయా, నీ అజ్ఞానం మూలంగా వస్తున్నాయా, లేదా దేవుడు శోధించడానికి వస్తున్నాయా అన్నది ప్రశ్నించుకో. అర్థమవుతుందా? విధేయత దేవుడు ఎలా నేర్చుకున్నాడంట? తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఇక్కడ నేను విధేయత గురించి కాదు చెప్పాలనుకున్నది, నేర్చుకోవడం గురించి చెప్తున్నాను. స్వయాన యేసుప్రభు ఏం చేశాడంట? నేర్చుకున్నాడు. అయితే ఇక్కడ ఎందుకు నేర్చుకోవాలంటే, తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని నేర్చుకోవాలి. ఏంటండి అంతకంతకంతేంటి? ఇప్పుడున్న దానికంటే మరీ ఎక్కువగా. ఈ వచనంలో అత్యంత కీలకమైన భాగం ఏదైనా ఉన్నదంటే, విశ్వాసులు ఒక చోట ఆగిపోకూడదని పౌలు చెప్తున్నాడు. ఎలా చూడండి, మీ అందరికీ మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నేను విశ్వాసంలో బాగానే ఉన్నాను, నాలాగా ఎవ్వరూ ఉండట్లేదు, కాబట్టి నేను బాగానే ఉన్నానని అక్కడితో ఆగిపోకూడదంట. ఏమన్నాడు పౌలు భక్తుడు? మీరు ఆల్రెడీ మా ప్రకారం మేము ఏదైతే నేర్పామో దాని ప్రకారం మీరు నేర్చుకున్నారు, నడుచుకున్నారు. అయినా జరే ఇంకా మీరు అంతకంతకు ఏం చేయాలి? అభివృద్ధి పొందవాలని ప్రభువు పేరట మీకు ఏం చేస్తున్నాను తెలుసా? యేసునందు హెచ్చరించుచున్నాను అని చెప్తున్నాడు. చూడండి, ఆల్రెడీ తెస్సలోనిక సంఘం ఎంత విధేయత కలిగిన వారో, ఆల్రెడీ నడుచుకుంటున్నా జరే వాళ్ళు ఇంకా భక్తులు ఎదగాలని, విశ్వాసంలో ఎదగాలని, ప్రేమలో ఎదగాలని, పరిశుద్ధతలో ఎదగాలని ఇంకా పౌలు భక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని పేరట హెచ్చరించుచున్నాడు, లేదా వార్నింగ్ ఇచ్చుచున్నాడు. గమనించండి, ఇక్కడ పౌలు భక్తుడు వాళ్ళ భక్తి జీవితాన్ని బట్టి సంతృప్తి చెందట్లేదండి. ఇంకా మీరు భక్తులు ఏం చేయాలి? ఎదగాలి, మరీ ఎక్కువగా ఎదగాలంటున్నాడు. అంటే దేవుని కొరకు జీవించడంలోనూ, ప్రేమించడంలోనూ, పరిశుద్ధతలోనూ ఇంకా మెరుగ్గా ఎదగాలని పౌలు దేవుని పేరట ప్రేమతో హెచ్చరించుచున్నాడు. పేతురు భక్తుడు కూడా ఆ మాటే చెప్పాడు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా చదువుతాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకి ఇప్పుడు యుగాంత దినము వరకు మహిమ కలుగునుగాక. దేని యందు అభివృద్ధి పొందాలంట? మనం క్రీస్తు అనుగ్రహించే కృపయందును జ్ఞానమందును మనం ఏం చేయాలంట? అభివృద్ధి పొందాలి. కానీ మనం ఏం చేస్తున్నామండి? పక్కోళ్ళతో పోల్చుకొని, లేదా పక్కోడితో పోల్చుకొని, ఆమెకులాగా నేను లేను, వాడికిలాగా నేను లేను, వాడు భక్తితో పోల్చుకుంటే నా భక్తి చాలా గొప్పదని ఏం చేసుకుంటున్నాం? మనం అక్కడే ఉండిపోతున్నాం. ఈ మాటను బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? అంతకంతకు ఏం చేయాలా? అభివృద్ధి పొందాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున్న భక్తిని బట్టి రేపు పోల్చుకుని మన కిందకి దిగిపోకూడదు. ఇంకా మన భక్తి ఏమవ్వాలి? అంతకంతకు అభివృద్ధి చెందాలని ఇక్కడ పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘాన్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు. ఒక సేవకునిగా మిమ్మల్ని బట్టి కూడా నా ఆశ అదే.
మీరు ఫస్ట్ ఎలా చూడండి, నేను గమనించింది చెప్తున్నాను. ఫస్ట్ మీరు లోకాచారాలు మానేయండి, అన్యాచారాలు మానేయండి. మీరు లోకాచారాలు అన్యాచారాలు మానేశారంటే చాలా మట్టుకు మీరు భక్తిలో ఎదుగుతున్నట్టే. ఇంకా ప్రభువును నమ్మి లోకాచారాలు అన్యాచారాలు పాటిస్తున్నారంటే మీరు క్రైస్తవులు అని పేరుకు తప్ప నిజానికి ఏమాత్రము క్రైస్తవులు కాదు. ఇప్పుడు పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘాన్ని మెచ్చుకుని ఇంకా ఏం చేస్తున్నాడు, మీరు ఇంకా భక్తిలో ఎదగాలంటున్నాడు. నేనైతే ప్రజెంట్ మీ సిచ్యువేషన్ బట్టి నేను మెచ్చుకోవడం కాదు కదా, దుఃఖపడతా ఉన్నాను. కారణం ఏంటో తెలుసా, మీరు చేసేటువంటి లోక అన్య ఆచారాలను బట్టి. కాబట్టి ఈ వచనంలో నుండి నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నిజానికి 3వ వచనం కూడా చెప్దాం అనుకున్నాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ఈ 2వ వచనంలో ఉన్న ముఖ్యమైన విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఫస్ట్ ఆత్మీయ ఎదుగుదలకి అంతం లేదండి. ఏంటండి, ఆత్మీయ ఎదుగుదలకి అంతం లేదు. అంతం లేదంటే ఏంటి, చాలు ఈ భక్తి నాకు సరిపోయింది అని సరిపెట్టుకోవడానికి అంతం లేదు. దేవుని సంతోషపెట్టే విషయంలో సంతృప్తి అనేది ఉండకూడదు. చాలు ఈరోజు చాలా భక్తి చేసేసాను, ఈరోజు ఉపవాసం ఉండి 4 గంటలు ప్రార్థన చేసేసాను, ఇంక చాలు అని మనం ఏం చేయకూడదంట, సంతృప్తి చెందకూడదు. ఇంకా ఎక్కువగా దేవుని కొరకు మరి యోగ్యంగా నడుచుకునే వారిగా మనం నిరంతరము ప్రయాసపడుతూనే ఉండాలి. ఇది మొదటిది. రెండోది, క్రైస్తవ జీవితం కేవలం విశ్వసించడమే కాదు, దేవునికి ఇష్టమైన విధంగా నడుచుకోవాలి. ఏంటండి, క్రైస్తవ జీవితము కేవలం నమ్ముకోవడం కాదు, దేవునికి ఇష్టంగా నడుచుకోవాలి. నేను మొగమాటం లేకుండా చెప్తున్నాను. ఇక్కడున్న మీరు ప్రభువుని నమ్మారు, నేను కాదంటలేదు. కానీ ప్రభువుని నమ్మిన మీరు దేవుని ఇష్టానుసారంగా మాత్రం నడవట్లేదని బాధతో ఈ మాట చెప్తున్నాను. ఎందుకని, క్రైస్తవ విశ్వ జీవితం అంట నమ్ముకోవడం కాదంట. రెండో మాట ఏంటి, దేవునికి ఇష్టమైన విధంగా నడుచుకోవాలి. అందుకే మీకు ప్రారంభంలో చెప్పాను, మనము దేవుని సంతోషపరిచేవారుగా ఉండాలి. పౌలు భక్తుడు ఏమన్నాడు, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడుగా ఉండను, నేను దేవుని సంతోషపెట్టేవాడుగానే ఉంటాను అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి తప్ప ఆఖరికి ఏ మనుషుని కూడా మనం సంతోషపెట్టేవారుగా మన భక్తిహీనతలో ఉండకూడదు. ఇది రెండవది. మూడోది ఇవన్నీ జరగాలంటే నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. ఏంటండి ఇప్పుడు విశ్వాసంలో ఎదగాలన్నా, ప్రేమలో ఎదగాలన్నా, పరిశుద్ధతలో ఎదగాలన్నా, భక్తిలో ఎదగాలన్నా, నువ్వు ఎందులో ఎదగాలన్నా నేర్చుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ పాయింట్. స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఏం చేయాలా, కానీ ప్రతిరోజు అటెండెన్స్ చేసేస్తున్నారు. ఆడు వెళ్తున్నాడు వచ్చేస్తున్నాడు, కానీ ఏం చేయట్లేదు, నేర్చుకోవట్లేదు. రేపు పొద్దునాడికి ఏమైనా జ్ఞానం వస్తుందంటారా? అటెండెన్స్ మాత్రం ఫుల్లు, కానీ నాలెడ్జ్ మాత్రం ఫెయిలు. అలాగే ఈ రోజున క్రైస్తవులు కూడా మందిరాల్లో అటెండెన్స్ మాత్రం ఫుల్లు, దేవుని గురించినటువంటి విధేయత మాత్రం నిల్లు. ఎందుకని, వచ్చారంటే మీరు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి వచ్చారు. రానోడైతే బయటే తిరుగుతాడు, కానీ వస్తే సరిపోదంట. వచ్చి ఏం చేయాలి తెలుసా, నేర్చుకోవాలి. కీర్తనలు 119 కీర్తన 73 వచ్చిన దావీదు భక్తుడు ఏమన్నాడో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 119వ కీర్తన 73 వచనం చదవండి. 173. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపి ఏర్పరచును, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు. ఏం చేయమంటాడండి? ఎవరండి ఇది రాసింది కీర్తన? ఆయనకు బుద్ధి లేదంటారా పాపము? ఎవరికి? దావీదుకి బుద్ధి లేదంటారా? బుద్ధి లేనని తీసుకెళ్ళి దేవుడు రాజుగా చేశాడా? దావీదు రాజు అయినా బుద్ధి ఉన్నా ఇక్కడ ఆయన అడుగుతున్న బుద్ధి ఏంటో తెలుసా? నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకేం దయచే. మరి అలాంటి రాజే బుద్ధి దయచేయమని అడిగితే, నాలాంటి అల్పుడు అయోగ్యుడు అజ్ఞాని అని నేను లేదా మనము మరి దేవుడి దగ్గర బుద్ధి దయచేయమని అడగకూడదంటారా? నేర్చుకోకూడదంటారా? ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే, మీకు బుద్ధే కావాలనుకుంటే, ఈ ఉదయకాల సమయం మీ అందరికీ ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభా నీ వాక్యముని నేర్చుకునే బుద్ధి నాకు దయచేయండి. ఎందుకు తెలుసా, వాక్యం నేర్చుకోకపోతే వాక్యానుసారంగా నువ్వు నడవలేవు. కాబట్టి ఇక్కడ ఉండే మీరందరూ కూడా ఈ మొదటి 2 వచనాల్లో నుండి మీరు ఏమైతే విన్నారో ఆ విన్న వాక్య ప్రకారం నడవాలంటే ముందు వాక్యాన్ని నేర్చుకోండి, నేర్చుకున్న దానికి విధేయత చూపించండి. అటు కృప దేవుడు మనందరికీ
అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన శరణు